नहीं, यहाँ पे एक्साइज ऑफिसर की जो मीटिंग रखी गई है, हम खुश नसीब है कि इस मौके पर हम एक दूसरे को मिल सके हैं। ये जो मौका दिया एसोसिएशन की तरफ से, ये हमारी खुश नसीबी है, तो हम एक दूसरे को मिल सके हैं। मेरे ऑफिसरों से तमाम गुजारिश है। मेरा नाम एम.ए. रहीम है। मैं एज ए सीनियर असिस्टेंट रिटायर्ड हुआ निजामाबाद से, और 15 साल मुझे मैनुअल पेबिल बनते थे, जो 300 आदमी का पेबिल बनाता था। और मेरे रिटायर होने के बाद भी मेरे ऑफिसर मुझे चाहते थे, वो कहे कि तुम रिटायर होने के बाद भी सर्विस देना। मैं देऊंगा, एक जेट पर बगैर सैलरी के मैं काम करूंगा। इसलिए कि आदमी रिटायर होके घर में सुकून से नहीं रह सकता, वो तमाम प्रॉब्लम में रहता है, सोच उसकी अलग होती है। आदमी अपने आप को मसरूफ रखना, जब तक आप हेल्दी रहेंगे, अपने आप को मसरूफ रखो। मेरे तमाम गुजारिश है तमाम ऑफिसरों से कि मेरे इस बात पे आप मुझे कुछ अगर मुझसे गलती हुई तो मैं इसकी माफी चाहता हूँ। और एक बात ये कहना चाह रहा हूँ, ये ऑफिसरों में सीनियर असिस्टेंट का भी इन्वॉल्व करे, इसमें शामिल कर लिए, तो मैं तमाम ऑफिसर की तहे दिल से शुक्रिया अदा करता हूं। मेरा जब प्रमोशन था, हमारे साहब मुझे अपने कलम से प्रमोशन दिलाए, विकेट स्वामी साहब मुझे अपने कलम से दिलाए। मैं तहे दिल से आपका बहुत शुक्रगुजार हूं। इन्होंने जो मेरी हेल्थ के वास्ते देखकर उन्होंने प्रमोशन दिलाया, मैं खुश नसीब हूं। तमाम ऑफिसरों यहाँ जितने भी निजामाबाद डिस्ट्रिक्ट में किए हैं, मुझे हर एक जानता है। मैं इसके बावजूद भी मुझे इनवाइट नहीं किया गया, लेकिन मैं इस एसोसिएशन में इसलिए आया हूँ कि सीनियर असिस्टेंट को भी हमारे ऑफिसरों में शामिल कर लिया जाए। तो मेरी तहे दिल से आपकी मेरी गुजारिश है, अल्लाह ताला आप सबको कहने सुनने से ज्यादा तौफीक अता फरमाए। నేను ఎక్సెల్ ఎస్ఐగా రిటైర్ అయినా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. శ్రీనివాస్ కే శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంట్గా నిజామాబాద్ నుంచి 2015లో రిటైర్ అయినండి. అసోసియేషన్ ఏర్పాటు చేసేందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అందరికీ సీనియర్ అధికారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎల్లాగోడు, మాది నిజామాబాద్ జిల్లా. నేను 1986లో కానిస్టేబుల్గా అపాయింట్ అయినా, 98లో హెడ్ కానిస్టేబుల్ అయినా, 2003లో మన శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి గారు సిఐ గారిని ఉన్నప్పుడు నిజామాబాద్లో ఉన్నప్పుడు మాకు ప్రమోషన్ ఇప్పించి ఫస్ట్ పోస్టింగ్ సిద్దిపేట ఇప్పించారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీకు కృతజ్ఞతలు తీసుకునే టైం మాకు దొరికింది సార్. ఇంకోటి ఏంటంటే, మేము రిటైర్డ్ అయిన తర్వాత మా యొక్క నిజామాబాద్లో అసోసియేషన్ లేకుండే సార్. అసోసియేషన్ మేము రాజప్రకాష్, సురేందర్, రంగప్రకాష్ వీళ్ళందరం కలిసి అసోసియేషన్ ఏర్పాటు చేసినాం ఒక 78 మందితో. రాజప్రకాష్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ, ట్రెజరర్గా మన సురేందర్ గారు, వైస్ ప్రెసిడెంట్గా మన రంగప్రకాష్. అయితే మేము చేసిన తర్వాత ఎన్జిఓస్ ఉంటుంది సార్, అక్కడ పెన్షనర్ ఆఫీస్ అని ఎన్జిఓస్ ఉంటుంది. అందులో కూడా మా డిస్ట్రిక్ట్ పెన్షనర్ ఆఫీస్లో కూడా మొన్న ఎలక్షన్లలో మేము బాగా ఉద్ధృతంగా అసోసియేషన్ చేస్తున్నాం. ఇట్లా మేము ఆహ్వానించినందుకు మాకు చాలా సంతోషం సార్. ఇప్పుడు మేము అందరు సీనియర్ అధికారులను చూస్తున్నాం సార్, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ అధికారులు మాకు నిజామాబాద్లో చేసిన వాళ్ళు ఉన్నారు సార్ అందరూ, కానీ కనిపించడం చాలా తక్కువ సార్. మాకు నిజామాబాద్ నుంచి నిజామాబాద్ రారు, హైదరాబాద్ తక్కువ అట్లా సార్. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చింది. నారాయణ రెడ్డి, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా జోగిపేట నుంచి రిటైర్ అయినా. ప్రస్తుతం నిజామాబాద్లోనే ఉంటున్నాను. ప్రస్తుతానికి నేను చేసేది ఏంటంటే, యోగా మాస్టర్గా చేయటం ఒకటి, తర్వాత వ్యవసాయం, ఈ రెండు నడుస్తుంది. దాంతో చేశారు. హైదరాబాద్ వాస్తవ్యులు ప్రస్తుతం. నేను నిన్న ఫోన్ చేసి తప్పకుండా రావాలంటే ఆఫ్టర్ ఆశీర్లేనటువంటి ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలండి. నా పేరు నతానియల్ అండి. నేను జోన్ 3 నుంచి 81 బ్యాచ్ ఎస్ఐఎస్గా సెలెక్ట్ అయ్యాను. 2007లో నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నేను హైదరాబాద్లోనే సెటిల్ అవ్వడం జరిగిందండి. ప్రజెంట్ నేను తెలంగాణ పెన్షనర్గానే ఉండిపోయింది, ఆంధ్రాలో లేను. అది ఒకటి. దానివల్ల ఇక్కడే మరి చేరడానికి అవకాశం ఉందని శంకర్ చెప్పడంతో మరి రావడం జరిగింది. దీనికన్నా ముందు మా గుంటూరు జిల్లాలో మా గురువు గారు అయినటువంటి కోటేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో మన ఎక్సైజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఒకసారి కలుస్తూ ఉంటాం మనం అక్కడ. నేను గుంటూరు జిల్లా వాడిని కాబట్టి నన్ను హైదరాబాద్ ఉన్నా నేను తప్పకుండా
ప్రతి సంవత్సరం వీలంటే ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవ్వచ్చు, కానీ ఎక్కువ భాగం నేను అక్కడ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు. రాధాకృష్ణన్, నేను మెదక్ జిల్లా వాస్తవ్యుని. ఇక్కడ నిజామాబాద్లో ఎక్కువ రోజులు ఉద్యోగం చేశాను. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా 2020లో రిటైర్ అయ్యాను. అందరికీ నమస్కారములు. నా పేరు మారోజు కేశవాచారి, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ 2015. నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నందు నల్గొండ జిల్లాలో ప్రజెంట్ పబ్లిసిటీ సెక్రటరీగాను మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీగాను సర్వీస్ చేస్తున్నాను. మా దగ్గర వేరియస్ ఆల్ డిపార్ట్మెంట్స్ దాదాపు 7,000 మెంబర్స్, 7,000 పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్, సర్వీస్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ 7,000 మంది ఓన్లీ STO నల్గొండలోనే ఉన్నారు. ఆ 7,000 మంది ఒక బయోడేటా తయారు చేసి మాకు కంప్యూటర్ ప్రొవైడ్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ అయినా కానీ నేను అంతకుముందు కూడా టైపిస్ట్గా పనిచేశాను. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్లో నల్గొండలో దాదాపు ఒక 25 ఇయర్స్ చేశాను. అదే అనుభవంతో నాకు ఒకటి కంప్యూటరు వాళ్ళు గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు నాకు ప్రొవైడ్ చేశారు, వెంకటరెడ్డి గారు. నేను ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆ 7,000 మంది బయోడేటా మరియు 11 మండలాల బయోడేటా నల్గొండ జిల్లా, అంటే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు, ఓన్లీ నల్గొండ జిల్లా. ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు 3 ఉండే, ఆ 3 బైఫర్కేట్ అయిన తర్వాత నల్గొండ జిల్లా ఏర్పడిన తర్వాత మాకు 11 మండలాలు. తెలంగాణ మాతృగీతం ఆలపిద్దామని అనుకుంటున్నాను, ఇఫ్ పర్మిటెడ్. తెలంగాణ మాతృగీతం అందశ్రీ గారు రచించినటువంటి ఈ మాతృగీతాన్ని ఇప్పుడు మీ ముందు నేను ఆలపిస్తాను. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతర